ఫైనల్ గా చార్మినార్ కి వెళ్ళిపోతున్నాము. ఏంటి చార్మినార్ అని చెప్పి ట్యాంక్ బండ్ చూపిస్తుందని అనుకుంటున్నారా? బస్ వెళ్లే రూట్ అదే కదా, సో అందుకోసమనే క్యాప్చర్ చేశాను. ఇంకా మేము చార్మినార్ కి వెళ్ళిపోయాము. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సంగీత స్వామి బ్లాగ్స్ 97. హౌ ఆర్ యు ఆల్? ఐ హోప్ యు ఆల్ ఆర్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా వెళ్ళగానే అక్కడంతా షాపింగ్ చూసేసి చాలా షాపింగ్ చేద్దామని అనుకున్నాము. బట్ ఫైనల్ గా ఏమైందో లాస్ట్ వరకు చూసేసేయండి. ఇంకా నేను, నా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ వాళ్ళ సిస్టర్స్ అందరం కలిసి 5 మెంబర్స్ వెళ్ళాము. ఇక్కడ మీ అందరి కోసం మా రవలి ఇంట్రడక్షన్ చెప్తుంది, ఇంకా వినేసేయండి. ఫస్ట్ వెళ్ళగానే మేము షాపింగ్ స్టార్ట్ చేసేసాము. ఏంటి డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి, తీసుకుందామా వద్దా అని అందరం ఆలోచిస్తున్నాము. ఇంకా 5 మెంబర్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కరు థింకింగ్ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరు టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది కదా, అందుకోసమని మేము షాపింగ్ చేయలేకపోయాము. ఇంక ఇక్కడ వచ్చేసి అత్తర్స్ నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఒక్కొక్క స్మెల్ ఒక్కొక్క డిఫరెంట్ వేలో ఉంది, నాకు బాగా అనిపించింది. మేము మాత్రం ఒక 3-4 పర్చేస్ చేసేసాము. ఇలా స్టార్ షేప్ అండ్ కొన్ని షేప్స్ ఉన్నాయి, దాంట్లో మనం చెప్తే వాళ్ళు మన దాని రేట్ బట్టి ఇచ్చేస్తారు. సో ఇది మాత్రం మాకు 150 రూపీస్ పడింది ఒకటి. మేము 3 పర్చేస్ చేసుకున్నాము, 3 టైప్స్ ఆఫ్ అత్తర్స్ తీసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి ఇలా క్లిప్స్, ఇంకా షాపింగ్, చిన్న చిన్న షాపింగ్, జ్యువెలరీ షాపింగ్ చేద్దాం అనుకొని ఇంకా వేరే సైడ్ కి వెళ్ళిపోయాము. అక్కడ చూస్తుంటే నిజంగా ఆ లైటింగ్స్ కి చాలా బాగుంటాయేమో అనిపిస్తుంది. బట్ వన్స్ లైట్ ఆఫ్ చేసి, ఐ మీన్ మార్నింగ్ వేసుకుంటే మాత్రం అంత లుక్ ఉండవు. అది మేము అక్కడికి వెళ్ళాక రియలైజ్ అయ్యాము. సో ఇక్కడ చూస్తున్న కమ్మల్లో ఏదో ఒకటి తీసుకుందాం అనుకున్నాను, బట్ ఎందుకో నిజంగా అంత బాగా అనిపించలేదు. బట్ కొన్ని మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా అలా చూసేసి అక్కడి నుంచి ఈ జ్యువెలరీ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇది మ్యాచింగ్ చాలా బాగున్నాయి. ఐ మీన్ చైన్ ఒకటి అండ్ చైన్ లానే సేమ్ కమ్మలు కూడా చాలా బాగుంది. ఇంకా అక్కడ నుంచి ఒక గాజుల వే ఉంది అనమాట. ఒక సైడే మొత్తం బ్యాంగిల్స్ ఉన్నాయి. ఆ బ్యాంగిల్స్ సైడ్ వెళ్ళి కనీసం ఇప్పుడు బ్యాంగిల్స్ అన్న తీసుకోవాలి, నాకు నచ్చినవి, ఎవ్వరు ఏమన్నా మంచిది అనుకొని ఎవ్వరు ఒపీనియన్ తీసుకోకుండా నేనే ఇలా బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసుకున్నాను. నాకు చాలా బాగా అనిపించింది బ్యాంగిల్స్. చార్మినార్ అంటేనే చాలా మంది బ్యాంగిల్స్ అంటారు. సో ఇంకా లాస్ట్ కి అయితే నాకు యాష్ అండ్ పర్పుల్ లో చాలా బాగున్నాయి బ్యాంగిల్స్. నాకు ఒక డ్రెస్, ఐ మీన్ లంగవోని ఉంది, సో అదికి మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా నేను పర్చేస్ చేసేసుకున్నాను. మా రవలి కూడా చూసి చాలా బాగుంది తీసుకో అని చెప్పింది. ఇంకా అక్కడ నుంచి బొమ్మల దగ్గరికి వెళ్ళిపోయాము. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు భలే అనిపించింది. ఫస్ట్ నాకు అర్థం కాలేదు ఇది ఏంటి, ఎలా యూజ్ చేస్తారని. దాని తర్వాతకి దాన్ని తీసుకొని పర్టికులర్ గా చూస్తే ఇది ఒక వాటర్ ట్యాంక్ అని అర్థమైంది. ఇంకా దాంతో కాసేపు ఆడుకొని అక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోయి ఇంకా పీచ్ మిఠాయి తిన్నాము. పీచ్ మిఠాయి తింటూ కూడా ఏం కొనుక్కుందాము, ఎలా ఉంటుందో ఏంటో అని ఆలోచిస్తున్నాము. ఏదో ఒకటి కొనుక్కోవాలనే వేలోనే ఉన్నాం, కానీ ఎందుకో కొనబుద్ధి అవ్వట్లేదు. ఇంక ఇక్కడ కూడా మళ్ళీ అత్తర్సి ఏంట్రా బాబు అనేసి వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఇంకా అటు ఇటు చూడండి. డౌట్ వస్తుందా? నాకు నచ్చితే నా ఫ్రెండ్ కి నచ్చదు, ఇంకో ఫ్రెండ్ కి నచ్చితే ఇంకో ఫ్రెండ్ కి నచ్చదు. దానికోసమే మేము పర్చేస్ చేసుకోలేదు. నాకు తెలిసి అందరు ఫ్రెండ్స్ ఇంతే ఉంటారేమో, మేబీ గ్యాంగ్ ఉన్నప్పుడు. ఫైనల్ గా మాత్రం స్లిప్పర్స్ పర్చేస్ చేసేసాము. నేను ఇలా యాష్ కలర్ లో తీసుకున్నాను, నా ఫ్రెండ్ బేబీ పింక్ లో తీసుకుంది, ఇంకొక ఫ్రెండ్ బ్లాక్ కలర్ లో పర్చేస్ చేసేసుకున్నాము. ఇదైనా తీసేసుకున్నాం అనేసి మంచిగా తీసుకున్నాము. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే వాచెస్ ఉండే, నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్స్ కోసం వాచెస్ తీసుకుంది చిన్నపిల్లలకి, అవి కూడా చాలా బాగుండే. సో మీ ఫ్రెండ్స్ కూడా ఇంతే ఉంటారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.